హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉల్లిపాయతో చట్నీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా ఈజీగా కూడా అవుతుంది. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని వేయడానికి అందులో మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసి వేయించేస్తున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు తీసుకుని వేసుకుని వేయించానండి. ఎండుమిరపకాయలు అయితే వేగిపోయి నేను ఒక పక్కకు తీసేస్తున్నానండి. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఇందులో ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు అయితే వేయకూడదు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అలాగే కలర్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు వేసానండి, అలాగే కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.